హలో అందరికీ. మ్యాంగోతో పులిహారే కాకుండా మనము మ్యాంగో రైస్ చేసుకుందామా? దానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక చిన్న మూకుడు పెట్టుకుని దాంట్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, ఎల్లిపాయ, కొంచెం లైట్గా నూనె వేసేసి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. దాని తర్వాత మనము మామిడికాయని కడిగేసి పొట్టు తీసేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. వాటిలో కొన్నేమో చిన్న ముక్కలు, కొన్నేమో పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇందాక వేయించుకున్న మిశ్రమాన్ని గ్రైండర్లో వేసేసుకొని ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసుకొని మళ్ళీ దగ్గర జరుపుకొని అందులో మామిడికాయ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా పక్కన పెట్టేసుకొని మనము ఒక పెద్ద మూకుడు పెట్టుకొని దాంట్లో నూనె పోసుకోవాలి. తాలింపు కోసం పచ్చిశనగపప్పు వేసాను. ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా వేయండి. మళ్ళీ పల్లీలు వేస్తే పులిహోరలాగే ఉంటుందని వేయలేదన్నమాట. శనగపప్పు వేగిన తర్వాత తాలింపు గింజలు వేసి అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసాను అనమాట. పచ్చిమిరపకాయలు వేయండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. అవి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి. మనము ఇందాక సన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అవి ఉత్తికి వేగనియక్కర్లేదండి. అవి వేసిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఆ మిశ్రమాన్ని కొంచెం వేగనియాలి. ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెం సేపు వేగనియాలి. మనం ముందుగానే అన్నం పెట్టుకుంటాం కదా, ఆ అన్నాన్ని ఉండలుగా లేకుండా పలుకులుగా చేసి కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. మొత్తం ఒకసారి వేస్తే ఆ పేస్టు ముద్దగా పట్టేస్తుంది అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే కొంచెమే అన్నం వేసుకుంటూ కలపాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలి. అసలు వేడిగా తింటే చాలా బాగుంటుందండి. అన్నం మనం వేసేటప్పుడు కొంచెం అన్నం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పెరుగన్నం కూడా తినచ్చు అనమాట. రెండు తిన్నట్టుగా ఉంటుంది. మాకు మాత్రం బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే చెప్పండి నా కామెంట్ సెక్షన్లో బాగుందా లేదా అని. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.